హాయ్ అండి. ములంకాడలు దోసకాయ కర్రీ అయితే చేసుకుందాము. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మనకి సాంబార్లో చేసుకునే ఇలా గ్రేవీ కర్రీలాగా చేసుకునే చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్ట్ అయితే ఉంటుందండి. సాంబార్ టైప్లోనే ఉంటుంది. చాలా బాగుంటుంది. ములంకాడలు కట్ చేసి ఇట్లా నారంతా కూడా తీసేసి నీట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. దోసకాయ కూడా పైన పొట్టు లోపల పిక్కలు తీసి నిలువుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మిక్సీ జార్లో ఎండు కొబ్బరి 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. స్టవ్ పైన ఏదైనా కళాయి పెట్టుకోండి, లేదంటే కుక్కర్ పెట్టుకోండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నా. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ పెద్ద సైజు వేసుకున్నాను. కరివేపాకు కొద్దిగా, ఎల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకొని బాగా పోపు అంతా ఏగే వరకు వేపుకోవాలి. చూసారు కదా, నేను ఇలా కట్ చేశాను దోసకాయ. మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ములంకాడలన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఎంత కారం తింటే అంత కారం అనేది యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మీరు ఫ్రెష్గా వేసుకోవాలనుకుంటే అల్లం ముక్క, ఎల్లిగడ్డ మిక్సీ జార్లోనే వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు ఆ టమాటాతో పాటు. కారం 1 స్పూన్ వేసుకున్నాను. రాళ్ళుప్పు కొంచెం వేసుకున్నాను. కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. మనకి ఇది ఉంటే ఇంకా సైడ్కి రసం కానీ చారు కానీ అవసరం లేదు. రుబ్బు పెట్టుకున్న టమాటో కొబ్బరి పేస్ట్ అయితే వేసుకున్నాను. పులుపు చూసుకొని మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మనకి ఏంటంటే దోసకాయలో కూడా పులుపు ఉంటుంది పుల్లగా. ఈ టమాటా గ్రేవీ కూడా పుల్లగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని అవి ములిగేటంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీడియంలో పెట్టుకొని స్టవ్ 2 విజిల్ వస్తే సరిపోతుందండి. కింద దించేసి కుక్కర్ అంతా చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి ములంకాడలు అయితే చక్కగా మెత్తగా కుక్ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి సాంబార్ టైప్లో చక్కగా గ్రేవీ అయితే చిక్కగా దిగింది. చాలా వేడిగా ఉంది. ములంకాడలో ఇరిసి చూపిద్దాం అనుకుంటే చూసారు కదా, చాలా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్ట్ అయితే ఉంటుందండి. చాలా మెత్తగా ఉప్పు కారం పట్టి చాలా చక్కగా ఉడికాయి ములంకాడలు. మనకి మధ్య మధ్యలో సాఫ్ట్గా దోసకాయ కూడా ఉంది కాబట్టి టేస్ట్ ఇంకా వేరే లెవెల్ అండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. సూపర్గా ఉంది. ట్రై